ఇప్పుడు చూద్దాం. సో, ఇది కూడా పర్ఫార్మెన్స్ అయింది. సో, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? అంటే ఎండ్‌లో యాడ్ అవుతుంది అని అర్థం. మనం ఇక్కడ ఏ స్ట్రింగ్ ఇచ్చినా కానీ, ఆ స్ట్రింగ్‌లోకి ఈ యొక్క స్ట్రింగ్ దీంట్లో ఉన్న వాల్యూ అనేది ఎండ్‌కొచ్చి యాడ్ అవుతుంది అని అర్థం. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుకి డే 22 30 డేస్ ఈ లాంగ్వేజ్ సిరీస్‌లో. నిన్నోసరికి మనము స్ట్రింగ్స్ గురించి చూసాం. ఇన్‌పుట్, అవుట్‌పుట్ అని ఎలా డిక్లేర్ చేయాలా, ఎలా ఇనిషియలైజ్ చేయాలా అండ్ ఆల్సో ట్రావర్స్ కూడా పర్ఫార్మెన్స్ చేసాం స్ట్రింగ్స్ మీద. నిన్న అది చూసాం. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు డే 22కి. సో, ఈరోజు వచ్చేసరికి మనము చూడబోతున్న టాపిక్ వచ్చేసరికి స్ట్రింగ్స్‌లో స్ట్రింగ్ ఫంక్షన్స్. అసలు స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటివి? అసలు ఇవి ఎందుకు యూజ్ చేస్తాం? ఇవి ఎలా ఉంటాయో మనం ఈరోజు క్లియర్‌గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ డే 22. ద ఫస్ట్ థింగ్ మనకేం కావాలంటే హెడర్ ఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ హెడర్ ఫైల్ ఉంటేనే ఈ యొక్క ఫంక్షన్స్ అనేది జరుగుతుంది. అసలు ఫంక్షన్స్ అంటున్నావు. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటివి? మీకు డౌట్ రావచ్చు. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటివి? సో, నేను ముందే చెప్పేస్తున్నాను చూడండి. ఫంక్షన్స్ అంటే ఏదైనా ఒక ఆపరేషన్‌ని పర్ఫార్మెన్స్ చేయడానికి కానీ, ఏదైనా ఒక యాక్షన్‌ని పర్ఫార్మెన్స్ చేయడానికి మేజర్‌గా టు పర్ఫార్మ్ ఎన్ యాక్షన్. అన్ యాక్షన్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఫంక్షన్స్. ఒక ఆపరేషన్ కానీ, ఒక యాక్షన్ కానీ పర్ఫార్మెన్స్ చేయడం కోసం మనం ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే స్ట్రింగ్స్ యొక్క ఫంక్షన్స్ మనకు మేజర్‌గా కావాల్సింది ఏందంటే ఈ హెడర్ ఫైల్స్ అనేది కావాలా. ఈ హెడర్ ఫైల్ ఉంటేనే మనకి ఏదైనా ఈ యొక్క ఫంక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు ప్రీ ప్రాసెస్ సెక్షన్‌లో హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ యూజ్ చేసి stdio.h అని పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా string.h అనేది యూజ్ చేయాలి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్స్ అంటే ఏదైనా ఒక యాక్షన్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. దానికి కావాల్సిన హెడర్ ఫైల్ వచ్చేసరికి string.h. ఈ టూ గుర్తుపెట్టుకోండి. ఇవే మనకు చాలా చాలా బేసిక్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫంక్షన్స్‌లోకి వెళ్దాం. ఫంక్షన్స్ అంటే ఇలా ఉంటాయండి. బ్రాకెట్స్ ఇలా ఓపెన్ బ్రాకెట్స్‌లలో ఉంటాయి ఇవిలా. ఇలా ఉంటుందంటే అది ఫంక్షన్. ఓకేనా? ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి స్ట్రింగ్ లెంత్. ఇది STRLEN అంటే స్ట్రింగ్ లెంత్ అని దీని యొక్క మీనింగ్. సో, లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అని అంటారు. లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవడం. ఓకేనా? స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేయాలో ముందు తెలియాలా. నేను చెప్పాను. మీరు స్ట్రింగ్ లెంత్ ఎలా డిక్లేర్ చేయాలో తెలిస్తేనే మీరు లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ కనుక్కుంటారు. ఓకే. లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ నథింగ్ బట్ యాక్చువల్ సైజ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. మనము స్ట్రింగ్‌కు ఒక సైజ్ అని ఇస్తుంటాం. ఓకేనా? స్ట్రింగ్ సైజ్ అంటే ఏంటిదని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. అందుకని మీరు అరేస్ చూస్తే స్ట్రింగ్ సైజ్ అంటే ఏంటిదో అర్థమవుతుంది. సో, సపోజ్ ఇక్కడ ఏం సైజ్ ఇవ్వలేదు. నిన్న కూడా నేను చెప్పాను. ఇది వన్ టైప్ ఆఫ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ బోత్ ఎట్ ఎ టైమ్. ఇక్కడ మనకి సైజ్ అంటూ ఏం లేదు. ఓకేనా? బట్ ఇలా తెలియనప్పుడు మనం ఒక స్ట్రింగ్‌ని ఇనిషియలైజ్ చేసినప్పుడు దీని యొక్క సైజ్ తెలియడం కోసం మనం స్ట్రింగ్ లెంత్ అనేది వాడతాం. స్ట్రింగ్ లెంత్ అనేది యూజ్ చేసినప్పుడు, ఈ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ రాక్ _ పైకోడ్ అని ఉంది. దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తుంది. ఫస్ట్ ఇక్కడ ఆర్ వచ్చేసరికి 1, 2, 3, 4 కూడా క్యారెక్టర్ కింద కౌంట్ చేస్తుంది. సో 5, 6, 7, 8, 9, 10, 11, 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ యొక్క స్ట్రింగ్ లో వచ్చేసరికి 12. దీని యొక్క లెంత్ కూడా 12 అవుతుంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పేదాన్నే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అంటాం. దీనికోసం మనం యూజ్ చేసే ఫంక్షన్ వచ్చేసరికి స్ట్రింగ్ లెంత్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంతే టాపిక్ సింపుల్. ఫస్ట్ ఒక క్యారెక్టర్ని డిక్లేర్ చేసి అసైన్ కూడా చేసేసారు స్ట్రింగ్ని. ఇక్కడ స్ట్రింగ్ లెంత్ని పర్ఫార్మెన్స్ చేయడం కోసం మనము లెంత్ అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు నెంబర్స్లో వస్తుంది, అంటే ఇంటీజర్ ఫార్మేట్లో వస్తుంది కాబట్టి దీనికి సపరేట్గా తీసుకున్నారు. బట్ నేను డైరెక్ట్ కూడా ఎలా కూడా చెప్తాను, నో ప్రాబ్లం. అండ్ ఇది ఎలా రాయాలంటే ఫస్ట్ స్ట్రింగ్ strlen ఎలా రాయాలో చెప్తున్నాను. సో, బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీని లోపల మీరు ఏ స్ట్రింగ్ నేమ్ ఇస్తే ఆ స్ట్రింగ్ నేమ్, ఏ వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్ నేమ్, ఏ అరే ఇస్తే ఆ అరే. ఇక్కడ నేమ్ అని ఇచ్చాను కాబట్టి నేమ్ అని రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాను, నేమ్ అని ఇచ్చాను కాబట్టి నేమ్ అని రాస్తున్నాను. లేదంటే మీరు ఏది ఇస్తే అది.
ఒకవేళ మీరు అరే ఇచ్చుకున్న స్ట్రింగ్ అని ఇచ్చిన str1 అని ఇస్తే str1 ఇలా రాయాలి. సెమీకోలన్ ఇంపార్టెంట్. సెమీకోలన్ అస్సలు మర్చిపోవద్దండి. సెమీకోలన్ ఇవ్వకపోతే అసలు ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఇది లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఎందుకు పర్సెంటేజ్ ఇచ్చామంటే ఇక్కడ మన సపరేట్ లెంత్ కోసం లెంత్ అని వేరియబుల్ తీసుకున్నాం strlen కోసం. ఆ లెంత్ ఇది ఇంకా నార్మల్ ప్యాటర్న్, మనం ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ వచ్చేసరికి నల్ క్యారెక్టర్ని కౌంట్ చేయదు. అంటే యాక్చువల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి అవి మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్, అర్థమవుతుందా? ఇది లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. దీని గురించి నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం టాపిక్స్ కూడా మనకి కవర్ అవుతాయి. ఇక్కడ హెడర్ ఫైల్స్లో string.h అని మీరు రాస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అసలు ఆ ఫంక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తున్నాం. స్ట్రింగ్ ఓకే, నేమ్ అని ఇచ్చారు, అక్కడ నేమ్ అని ఇస్తున్నా, లేకపోతే మీ డిఫరెంట్ కోసం str అని ఇస్తున్నా. ఇక్కడ నేను ఏమి లెంత్ తీసుకోవట్లేదు. ఓకే, ఆ లెంత్ ఏంటో తెలుసుకోవడం కోసం, ఆ సైజ్ ఏంటో తెలుసుకోవడం కోసం నేను స్ట్రింగ్ లెంత్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. Anirudh_edu అని యూజ్ చేస్తున్నాను. సెమీకోలన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెంత్ కోసం ఏం చేస్తున్నారు, ఇంట్ le అని వేరియబుల్ యూజ్ చేసి దీనిలో ఆపరేషన్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే ఫంక్షన్ స్ట్రింగ్ లెంత్ ఆఫ్ str మనం యూజ్ చేసిన అదే కదా స్ట్రింగ్ నేమ్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేస్తున్నాం మనము, స్ట్రింగ్ యొక్క లెంత్, అంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్. మనం ఎంత అండర్స్టాండ్ చేసుకుంటామో ప్రోగ్రామ్ని అంత ఈజీగా రాయొచ్చు. మన క్యారెక్టర్ని కాదు కదా ప్రింట్ చేసేది, సారీ. ఇప్పుడు చూద్దాం. లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ వచ్చేసరికి 12. లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ 12 అంటుంది. మనం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రైట్, 12 వచ్చేసింది. ఇది లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఇలా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు ఇలా సపరేట్గా ఇచ్చారు కదా, ఇలా సపరేట్గా వేయకుండా మనం ఈ యొక్క ఆపరేషన్ని మనకి డైరెక్ట్గా రన్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ మనం డైరెక్ట్గా ఇలాగనైనా ప్రింట్ స్టేట్మెంట్లో రాసైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇలాగైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అప్పుడైనా మనకు 12 వచ్చింది ఆన్సర్. అది ఇలా కూడా మనం పర్ఫార్మెన్స్ చేయొచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ వచ్చేసరికి స్ట్రింగ్ strcpy అంటే స్ట్రింగ్ కాపీ అంటారు దీన్ని. ఫస్ట్ మనం స్ట్రింగ్ లెంత్, నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ కాపీ. ఓకేనా? కాపీ చేయడం, 2 స్ట్రింగ్స్ తీసుకోవాలా. ఒక స్ట్రింగ్స్లో మనం స్ట్రింగ్ తీసుకోవాలా, ఆ వాల్యూని ఇన్షియలైజ్ చేసేసేయాలా, ఇంకోటి నార్మల్గా డిక్లేర్ చేయాలా. ఇలా డిక్లేర్ చేసిన దాంట్లోకి ఈ వాల్యూని కాపీ చేయాలా, ఈ స్ట్రింగ్ని కాపీ చేయాలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ కాపీ అని యూజ్ చేస్తాం. ఇక్కడ దీని యొక్క సింటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యూజ్ చేసి దాని లోపల మనం దేనిలోకి కాపీ చేయాలనేది ఫస్ట్ రాసుకోవాలి. ఫస్ట్ వీ నీడ్ టు రైట్ ఏది కాపీ చేయాలనేది రాయాలా. ఓకేనా? దేనిలోంచి కాపీ చేయాలనేది సెకండ్. అంటే ఇది ఒరిజినల్ కంటెంట్, ఇదేంటిది, ఇది ఒరిజినల్ కంటెంట్, ఇది కాపీ కంటెంట్. సో కాపీ కంటెంట్ అనేది ఫస్ట్ రాయాలి, కాపీ చేయాలనేది. ఒరిజినల్ కంటెంట్ అనేది సెకండ్. ఆపరేషన్ ఇలా జరుగుతుంది, దీనిలోంచి దీనిలోకి వచ్చి కాపీ అవుతుంది. ఇది ఫస్ట్ ఒరిజినల్ కంటెంట్ ప్రింట్ చేస్తారు, నెక్స్ట్ కాపీడ్. ఇక్కడ హలో యూజ్ చేశారు కాబట్టి హలో హలో అని ప్రింట్ అయింది. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సేమ్ నేను ఇదే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇదేం అవసరం లేదు, 2 థింగ్స్ తీసేస్తున్నాను. ఇక్కడ 2 స్ట్రింగ్స్ అవసరం కోసం నేను str1 str2 అని తీసుకుంటున్నాను. ఓకేనా? టైం వేస్ట్ చేయకుండా మనం దీన్ని ఇక్కడ తీసేసేద్దాం. ఇక్కడ నేను సైజ్ 20 తీసుకుంటున్నాను. సైజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. దానికంటే ముందు మనం ఏం చేయాలా, కాపీ చేయాలా. కాపీ చేయడానికి మనం స్ట్రింగ్ కాపీ అని యూజ్ చేసి ఫస్ట్ దేనిలోకి కాపీ చేయాలి, str2లోకి కాపీ చేయాలా. ఇక్కడ మనం అన్ని 1 1 ఇచ్చాం, అప్పుడు ఎలా వస్తుంది, రాదు, 2 ఇవ్వాలి. దేనిలోంచి కాపీ చేయాలా, str1లోంచి కాపీ చేయాలా. ఓకే, ఇది
సెమీకోలన్. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒరిజినల్ వచ్చేసరికి ఇప్పుడు పర్సంటేజ్ వాడొచ్చు. మనం స్ట్రింగ్నే కదా ప్రింట్ చేసేది, నో ప్రాబ్లం. str1 printf. నెక్స్ట్ కాపీడ్. str2 సేవ్ చేస్తున్నాను. మనకి కైండ్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. చూద్దాం, కాపీ చేశాను కూడా. ఎస్, ఒరిజినల్ కంటెంట్ అదే, కాపీడ్ కూడా అదే. అంటే కాపీ అనే యాక్షన్ అనేది, ఆ యొక్క ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది వచ్చేసరికి ఏంటిది, స్ట్రింగ్ కాపీ, strcpy. నెక్స్ట్ ఫైనల్ వన్, థర్డ్ వన్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. స్ట్రింగ్ strcat అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ కంకాటినేట్ అని కూడా అంటారు. కంకాటినేట్ స్ట్రింగ్స్ అంటే కంబైన్ చేయడం, యాడ్ చేయడం అని అర్థం. సో యాడింగ్ స్ట్రింగ్స్, 2 స్ట్రింగ్స్ తీసుకోవాలా. చూసారు కదా, ఇక్కడ 2 స్ట్రింగ్స్ తీసుకున్నారు. ఈ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తున్నారు. సో యాడ్ చేయడం అంటే ప్లస్ చేస్తున్నారు. ఆ ప్లస్ అనే దానికోసం మనం యూజ్ చేస్తున్న ఫంక్షన్ వచ్చేసరికి strcat. ఓకే, దీన్ని ఏమంటారు, str కంకాటినేషన్ అని అంటాము. దీని లోపల మనం ఏమైతే స్ట్రింగ్స్ ఇక్కడ డిక్లేర్ చేసామో వాటిని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏమి డిక్లేర్ చేస్తాం, str1 str2 ఈ ఫంక్షన్ లోపల రాయాలి. ఫైనల్గా సెమీకోలన్ ఇది చేస్తే అది కంకాటినేట్ అవుతుంది. అవి ప్రింట్ చేయడం కోసం మనం ప్రైమర్గా ఏది యూజ్ చేస్తామో అది దాంట్లోకి ఈ వాల్యూ అపెండ్ అయిపోతుంది. అంటే str1లోకి ఈ వాల్యూ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే str1లో హలో యూజ్ చేసాం, str2లో వరల్డ్ అని యూజ్ చేసాం. ఈ వరల్డ్ అనేది str1లోకి యాడ్ అయిపోతుంది. అప్పుడు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే దీంట్లో స్టోర్ అయిపోతుంది వాల్యూ వచ్చేసరికి. సో మనం దీన్నే ప్రింట్ చేసేస్తే మనకి యాక్చువల్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, str1 అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ అపెండ్ str2 str1, దీంట్లో ఉన్న వాల్యూని దీంట్లోకి యాడ్ చేస్తున్నాం. అంటే దీంట్లో ఉన్న వాల్యూ ప్లస్ దీని వాల్యూ రెండు యాడ్ అయ్యి మనకు సేవ్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేస్తే మనకు కంకాటినేషన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ హలో వాల్యూ అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. ఇది చూద్దాం. strcat మోడిఫైస్ ఫస్ట్ స్ట్రింగ్ మాత్రమే మోడిఫై చేస్తుంది. ఆఫ్టర్ యాడింగ్ సెకండ్ స్ట్రింగ్ అట్ ద ఎండ్, దానికి ఎండ్లో సెకండ్ స్ట్రింగ్ యాడ్ చేస్తుంది. అంటే మోడిఫికేషన్ ఇక్కడ జరుగుతుంది, దీనికి ఇది యాడ్ అవుతుంది అని అర్థం. సో దాన్ని వర్కౌట్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ దీనికి 20 తీసుకున్నాను. సో 20 అనేది సరిపోదు, ఎందుకంటే ఎక్కువ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఐ థింక్ 40 తీసుకుంటున్నాను. మేబీ నో ప్రాబ్లం. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నదాన్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇది రావాలి ఇప్పుడు మనకి యాక్చువల్గా. ఈ రెండు నేను కంబైన్ చేసి కైండ్ తెలియని నాకు అవుట్పుట్గా రావాలా. అంటే ఈ వాల్యూ ఇక్కడికి వచ్చేసి లాస్ట్లో ఎండ్లో యాడ్ అవ్వాలి. ఇది మనకు జరగాల్సింది. ఓకే, ఇక్కడ ఏంటిది క్యాట్, దట్స్ ఇట్. ఇక్కడ 1 రావాలా, ఇక్కడ 2లో మీరు ట్రై చేయండి. ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ 1 ఇవ్వండి, అది అవుతుందా లేదో చూడండి. 2లోకి ఇది యాడ్ అవుతుందా లేదా అనేది కూడా చూడండి ఒకసారి. ఓకేనా, మనకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఆఫ్టర్ concatenation %s / సెమీకోలన్ str1లో సేవ్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైంది, ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి, అందుకే నాకు ఎర్రర్ వచ్చింది. రన్ చేస్తున్నాను. కైండ్ తేడు అని యాడ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఇక్కడ 2 ఇచ్చేస్తాం. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. దట్స్ ఇట్, మనకేం ఎర్రర్ లేదు. ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ 1 ఇద్దాం. అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కూడా 2 ఇస్తాను. ఇప్పుడు చూద్దాం. సో ఇది కూడా పర్ఫార్మెన్స్ అయింది. సో ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, అంటే ఎండ్లో యాడ్ అవుతుంది అని అర్థం. మనం ఇక్కడ ఏ స్ట్రింగ్ ఇచ్చినా కానీ ఆ స్ట్రింగ్లోకి ఈ యొక్క
స్ట్రింగ్ దీంట్లో ఉన్న వాల్యూ అనేది ఎండ్కి వచ్చి యాడ్ అవుతుంది అని అర్థం. ఇది గుర్తుపెట్టేసుకోండి. దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ ఏ వాల్యూ, ఇక్కడ ఏ యొక్క స్ట్రింగ్ నేమ్ ఇస్తామో ఆ స్ట్రింగ్ నేమ్ ఎండింగ్కి, ఆ స్ట్రింగ్ నేమ్ వాల్యూలోకి ఈ యొక్క వాల్యూ ఎండింగ్లో యాడ్ అవుతుంది అని అర్థం. దట్స్ ఇట్. ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు దాకా చూసిన కంకాటినేషన్. సో ఇది ఇప్పుడు వరకు మనం చూసాం కదా. ఫైనల్గా స్ట్రింగ్ లెంత్ వచ్చేసరికి ఇలా డిక్లేర్ చేయాలి, ఇలా యూస్ చేయాలి ఈ ఫంక్షన్. దీనివల్ల మనకి ఏం యూజ్ అవుతుంది, లెంత్ అనేది మనకి ఎంత ఉంది ఏంటనేది ప్రింట్ చేస్తుంది. లెంత్ దాని యొక్క సైజ్ ఎంత అని ప్రింట్ చేస్తుంది. స్ట్రింగ్ కాపీ, ఈ 3 ఇప్పుడు మీరు ఫైనల్గా చూస్తేనే ఇంకా మీకు ఈరోజు క్లాస్ అర్థమైపోతుంది సింపుల్గా. సో దీనిలోకి డెస్టినేట్లోకి దీన్ని కాపీ అవుతుంది. స్ట్రింగ్ కాపీ అంటే ఇది. స్ట్రింగ్ కాంకాటినేట్ అంటే దీంట్లో ఉన్న వాల్యూ దీని ఎండ్ వాల్యూకి యాడ్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఇది సమ్మరీ. మీకు ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఇది పర్ఫార్మెన్స్ చేయండి, చాలా చాలా ఈజీ. ప్రాక్టీస్ ఛాలెంజ్ ఏంటంటే మీ ఫుల్ నేమ్ ఇచ్చి దాని యొక్క లెంత్ని పర్ఫార్మెన్స్ చేయండి. ఎస్టీఆర్ లెంత్ యూజ్ చేసి కాపీ ఒక స్ట్రింగ్లోకి ఇంకోటి మీ యొక్క అంటే మీ నేమ్ ఫస్ట్ నేమ్ ఇచ్చి సెకండ్ నేమ్ని దాంట్లోకి కాపీ చేయండి. అండ్ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని రెండింటిని కంకాట్ చేయండి, యాడ్ చేసి. ఇది ఈరోజు మన యొక్క స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్. దిస్ ఈస్ డే 22. ఓకే, రేపు వచ్చేసరికి మన న్యూ కాన్సెప్ట్ వెళ్దాం. థ్యాంక్ యూ.